Hi guys, this is Tanmay. Welcome back to WTF. You're watching another episode of Careers in Fashion series. ఈ సిరీస్లో మీకు ఫ్యాషన్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్సైట్స్ అన్నీ దొరుకుతాయి. సో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద నోటిఫికేషన్ బెల్ సో దట్ యూ డోంట్ మిస్ అవర్ అప్డేట్స్. సో ఇవాళ టాపిక్ కాస్ట్యూమ్ డిజైనింగ్ అండ్ స్టైలింగ్. ఆ వర్డ్ చెప్పంగానే మీకు ఫస్ట్ ఏమొస్తుంది మైండ్లోకి? సెలబ్రిటీస్, యాక్టర్స్, వాళ్ళ అవుట్ఫిట్స్, ఇవన్నీ ఆల్ థింగ్స్ గ్లామరస్ కదా, ఆఫ్ కోర్స్. బట్ దీని వెనకాల అసలు ప్రాసెస్ ఏంటి, వర్క్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుంది అండ్ ఎంత హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీ హ్యావ్ వైష్ణవి విత్ us. షీ వర్క్ యాజ్ అన్ అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్. ఇలా ఇండస్ట్రీలో ఎంటర్ అవుతూనే షీ గ్రాబ్డ్ అ బిగ్ ఆపర్చునిటీ. షీ వర్క్ ఫర్ అ వెబ్ సిరీస్ దట్ aired on Hotstar. So let's know more about it, shall we? So Vaishnavi, thank you so much for coming here today. And thank you for helping us ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి దీని గురించి, బికాజ్ అందరికీ తెలియదు కాస్ట్యూమ్ డిజైనింగ్ ఎలా ఉంటుంది అని. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్స్. ఓకే, యూ ఓకే, రెడీ? సో ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను అందరిని అడుగుతాయి క్వశ్చన్, ఫ్యాషన్ ఎందుకు తీసుకున్నా యాజ్ అ కెరియర్? ఫ్యాషన్ అంటే చాలా ప్యాషన్, అంటే చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి అయినా నేను అంటే వేరే కోర్స్ నచ్చక కాదు, ఇది చాలా ఇంట్రెస్ట్. సో నేను 7th 9th నుంచే ఫిక్స్ అయిపోయా, చేస్తే ఫ్యాషనే చేయాలి, లేకపోతే ఇంకా ఒప్పుకోలేదు. చాలా ఒప్పించా నేను, అది తప్ప ఇంకా వేరే ఏం చెయ్యలేను. నేను కాన్ఫిడెంట్ ఉండి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చా, అంటే నేను చేయగలుగుతా, సో బ్యాక్ స్టెప్ అయితే తీసుకోను. సో నువ్వు ఎంత చేయగలుగుతావు వాళ్ళకి అనిపించాలి నీ చెప్పడంలో కానీ. సో అది నువ్వు లాస్ట్ ఇప్పుడు నీకు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ కజిన్స్ కానీ ఎవరైనా ఉన్నారా దట్ దే హెల్ప్ యూ ఇన్ లైక్ నువ్వే అంటే నార్మల్ రీసెర్చ్ దే విల్ హెల్ప్. సో ఇప్పుడు స్టైలింగ్ చేయాలంటే దానికి కావాల్సిన పర్టికులర్ స్కిల్స్ ఏమైనా ఉంటాయా? బేసిక్గా నీకు ఫ్యాబ్రిక్స్ గురించి కానీ కలర్స్ గురించి కానీ నాలెడ్జ్, వాటితో ప్లే చేయడం, మిస్ మ్యాచ్ చేయడం, నీకు ఫస్ట్ ఒక ఐడియా ఉంటే దెన్ యూ కెన్ షో. నీకు ఒక క్లారిటీ లేకుండా నువ్వు అవుట్పుట్ ఇవ్వాలి అంటే నీ మైండ్లో ఒకటి అయితే ఉండాలి కదా. సో ఎక్కువ ఆప్షన్స్ క్రియేట్ చేయడం, ఉండాలి. సో నీకు ఒక నాలెడ్జ్ ఉండాలి, కలర్స్, ఫ్యాబ్రిక్స్ అవన్నీ తెలుసుకోవాలంటే. అంటే హౌ డిడ్ యూ లెర్న్? యా, బేసిక్గా కోర్స్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది, అది లేకపోయినా చేయొచ్చు, కానీ కోర్స్ చేస్తే ఇంకెక్కువ యూస్ఫుల్. సో నీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది, బేసిక్స్ నుంచి ఉంటుంది. సో కలర్స్ కానీ డ్రాయింగ్ అవన్నీ ఉంటాయి. సో కోర్స్ అయితే చాలా ఇంపార్టెంట్, అంటే నాలెడ్జ్ వస్తుంది. ఓకే, అండ్ అది కాకుండా నువ్వు చేస్తుంటే ఎక్స్పీరియన్స్ తో కూడా వస్తుంది కదా, అంతే. సో డిఫరెంట్ పీపుల్ తో వర్క్ చేస్తావు, డైరెక్టర్స్ ఒకలాగా చెప్తారు, యాక్టర్స్ ఒకలాగా చెప్తారు. బేసిక్గా ఎక్కువ ఇంటర్న్షిప్స్ కానీ ఎక్కువ వర్క్ షాప్స్ కానీ ముందు ఏమైనా వర్క్ చేస్తే నీకు ఇంకా ఐడియా ఉంటుంది. డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటేనే ఇంకా అవుట్పుట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. మూవీస్ అయితే దాని రోల్ రిలేటెడ్, జనరల్ లైఫ్ అట్లా అకేషన్ బట్టి అంతే, థీమ్ బట్టి థీమ్స్ ఉంటాయి. మూవీ దానికి వెబ్ సిరీస్ దానికి చేసావు కాబట్టి అంటే ఛాలెంజ్ ఏముంటుంది, బికాస్ డైరెక్టర్ ఒకటి చెప్తాడు. అసలు నువ్వు ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ చేస్తావు? నీకు ఒక థీమ్ ఇవ్వగానే బేసిక్గా వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇస్తారు, సో ఒక రోల్ ఉంటుంది. నువ్వు అది ఎగ్జామిన్ చేశాక ఏమైనా రీసెర్చ్ కానీ, ఆల్రెడీ ఇప్పుడు కొన్ని హిస్టారికల్ కానీ ఓల్డ్ మూవీస్ నేను చేస్తే రీసెర్చ్ చేయాలి, పాత ఎలా ఉంటాయో. సో తర్వాత దాని తగ్గట్టు నీకు ఐడియా ఉంటే మన స్కెచింగ్, లేదు అంటే రిఫరెన్స్ తీసి చూపించి వాళ్ళు ఓకే అంటే ఈ లుక్ ఓకే అన్నారు అనుకోండి. సో సోర్సింగ్, నెక్స్ట్ ఫ్యాబ్రిక్స్ జూబ్లీ హిల్స్, జనరల్ బజార్, బేగం బజార్, చార్మినార్, ఎనీథింగ్. ఇంకా ఈ సోర్స్ చేసుకున్నాక నెక్స్ట్ సో కలర్స్ చూసుకొని తర్వాత టైలరింగ్ దగ్గర వెళ్ళి మనకి ఆప్షన్స్ అని అన్నావు కదా, బేసికలీ యూ హావ్ టు షో ద డైరెక్టర్ ఒక 3-4 ఆప్షన్స్ మేబీ చాలా, అంటే వాటికి కూడా సోర్స్ చేసుకోవాలా ఫ్యాబ్రిక్ ముందే నువ్వు స్కెచ్ చూపించి? అంటే బేసిక్గా ఆప్షన్స్ ఉంటే బెటర్. మనం ఒకటి అనుకుంటాం యాజ్ ఎ డిజైనర్, సో ఫర్ ఆప్షన్స్ ఆల్సో యూ హావ్ టు సోర్స్ ద ఫ్యాబ్రిక్ పక్కా చేయాలి. అంతే, మరీ ఎక్కువ ఉండదు. మ్యాక్స్ ఎక్కువ అవుట్ఫిట్స్ కాకపోయినా 2-3 ఎక్కువ ఉన్న వాళ్ళు ఇన్ని తెచ్చాక ఇంకా నీ ఆప్షన్ ఉంటుంది. అలానే 1 కాకుండా 2 or 3 మ్యాక్స్ 4. సో దే కెన్ డిసైడ్
కలర్స్ బట్టి కానీ ఆ క్యారెక్టర్ కానీ ఫస్ట్ కలర్ ప్యాలెట్ ఉంటుంది స్టిల్ తన స్కిన్ టోన్కి కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్స్కి కానీ సో 2-3 ఆప్షన్స్ చూపిస్తే తనకి ఏం సెట్ అవుతుంది బెటర్ ఉంటుంది. సో దెన్ సోర్సింగ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? సోర్సింగ్ తర్వాత జస్ట్ ఇవంతా లుక్ టెస్ట్కే ఉంటుంది బేసిక్గా. యా లుక్ టెస్ట్ ఉంటుంది ఇంకా క్యారెక్టర్కి. సో ఆ లుక్ టెస్ట్ తర్వాత అప్పుడు ఓకే అన్నాక మెయిన్ టోటల్ మూవీకి కానీ టోటల్ యా షూట్కి దెన్ ప్రొడక్షన్ ఎక్కడ చేస్తారు అంటే మీకు ఆల్రెడీ టీమ్ ఉంటుందా టైలర్స్ కారిగర్స్? యా కాస్ట్యూమ్ చెఫ్ అన్నీ ఉంటుంది, కాస్ట్యూమర్స్ ఉంటారు మన కింద. మనం అంతా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే దే విల్ స్టిచ్ ఫ్యాబ్రిక్స్ కానీ డైయింగ్ చేశాక. సో క్లియర్గా వాళ్ళని కాల్ చేస్తూ నీ డిజైన్స్ క్లియర్ చాలా చాలా ఇంపార్టెంట్, లేకపోతే చాలా కష్టం మిస్ మ్యాచ్ అవుతాయి చాలా అయినాయి కూడా. అంటే నీకు కావాల్సినట్టు కుట్టియాలంటే దట్ ఇస్ ఆల్సో వన్ టాస్క్. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉండేసరికి చాలా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి, మెజర్మెంట్స్ డిఫరెంట్ ఉంటుంది. సో క్లియర్గా వాళ్ళకి మెన్షన్ చేసి రోజు రీచెక్ చేసుకుంటూ లాస్ట్కి అవుట్ఫిట్ వచ్చాక మళ్ళీ లుక్ టెస్ట్ కానీ మళ్ళీ ఫిట్టింగ్ ఉంటుంది. సో ఎవ్రీడే ప్రాసెస్, రోజు ఫిట్టింగ్ ఉంటుంది, రోజు ఏమైనా యాడ్ ఆన్స్ ఉంటాయి. సో బేసిక్గా ఒక ఎక్కువ నువ్వు ఇంటర్న్షిప్స్ కానీ లేకపోతే ఎక్కువ వర్క్ చేస్తే నీకు ఈ నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు ఏమంటారు ఒక సినిమా ఉంది కొన్ని 10 అవుట్ఫిట్స్ అంటే 10 కాదు మినిమం 15 అని ఉంటాయి. సో ఎక్స్ట్రా పెట్టుకుంటే ఏం కాదు, ఎప్పుడో ఏదో ఒకటి యాడ్ ఆన్స్ ఉంటుంది. తక్కువ అయితే ఉండొద్దు కానీ ఎక్కువ ఉండొచ్చు, మరీ ఎక్కువ కాదు కానీ మనకి బడ్జెట్ కూడా ఉంటుంది కదా. సో 1-2-3 ఆప్షన్స్ ఎక్కువ ఉంటేనే షూట్ డిలే అవ్వదు ఎక్కడైనా. సో ఇట్ విల్ బి ఈజీ. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఈ ప్రొడక్షన్ అయిపోయింది కదా, మీరు అవన్నీ ఆర్గనైజ్ చేసి దానికోసం కావాల్సిన యాక్సెసరీస్, ఫుడ్ వేర్ అవన్నీ కూడా మీరే చేస్తారు? టోటల్గా కాస్ట్యూమ్, హెయిర్ స్టైల్ చెప్తాం, మేకప్ ఎలా ఉండాలి, డల్ కానీ మేకప్ వాళ్ళు సపరేట్, హెయిర్ స్టైల్ సపరేట్ కానీ టోటల్ లుక్ కోఆర్డినేట్ చేయాలి కదా. టోటల్ లుక్ అందరితో ఉంటుంది కోఆర్డినేషన్. ఓకే, అంటే బేసికలీ ఏ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేయాలి ఒక కాస్ట్యూమ్ డిజైనర్ ఒక మూవీకి చేయాలి అంటే? డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎందుకంటే వాళ్ళు స్టోరీ చెప్తారు మనకి. సో వాళ్ళకి తగ్గట్టు అసలు ఎవరికి తెలియదు, మాకైతే తెలియాలి. సో మన కాస్ట్యూమ్స్ వాళ్ళ స్టోరీ బట్టి వాళ్ళకి. తర్వాత డిఓపి, కెమెరా, ఎందుకంటే కలర్ ప్యాలెట్ ఏం సెట్ అవుతుంది. మళ్ళీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏంటి అది, వీళ్ళంతా అయిపోయినాక సెట్ డిపార్ట్మెంట్, ఇదంతా అయిపోయినాక మేకప్ వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు మా కాస్ట్యూమ్స్ బట్టి వాళ్ళకి హెయిర్ స్టైల్ చెప్తాం. మేకప్ డల్ ఉండాలా, బ్రైట్ ఉండాలా, సో వీళ్ళందరికీ టచ్ ఉండాలి పక్కా. సో ఈ ఫీల్డ్లో ఉండాలి అంటే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్, పేషెన్స్ ఉండాలి, లైక్ అందరితో మాట్లాడినట్టు ఉండాలి. సో అండ్ మీ వర్కింగ్ అవర్స్ ఎట్లా ఉంటాయి? ఎందుకంటే షూట్ పొద్దు నుండి రాత్రి దాకా నడుస్తుంటుంది, మీరు కూడా అక్కడ ఉండాల్సి వస్తుందా? వాట్ ఆర్ యువర్ టైమింగ్స్ లైక్? అసిస్టెంట్స్ ఉంటారు జనరల్గా, డిజైనర్స్ వచ్చి సెట్ చేసి, మిగతా అంతా అసిస్టెంట్స్ వాళ్ళు ఉండి వాళ్ళకి ఎక్కువ అంత సెట్ అయిపోతే ఇట్స్ ఫైన్. కానీ సడన్ గా ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తుంది, సో పక్కా అసిస్టెంట్ ఉండాలి. ఇట్లా నీకు లాస్ట్ మినిట్ చేంజెస్ చెప్పి నువ్వు అది అట్లా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పు మాకు, ఎట్లా అయింది ఒక సీన్? చాలానే ఉంటాయి. ఇప్పుడు నేను ఎక్స్ట్రా అవుట్ఫిట్స్ ఉంటాయి ఉండాలి అన్నా కదా, దీనికే సడన్ గా ఏదో ఒకటి అవుతుంది, లేకపోతే సడన్ గా ఏదైనా చిరిగిపోతుంది, సంథింగ్ ఏదో అవుతుంది, వీళ్ళది ఏదో మిస్సింగ్ అంటారు కానీ అది వాళ్ళు చెప్పరు, కానీ ఉండాలి మన దగ్గర. సో అదంతా ఎక్స్పీరియన్స్ సెట్ చేశాక తెలుస్తుంది, ఓకే ఇప్పుడు ఇట్లా ఉంది, దీనికి ఏమైనా యాడ్ చేయాలి. సో అసిస్టెంట్ ఎప్పుడు మానిటర్ వెనకాల చూస్తూ ఉండి, జనరల్ గా హెయిర్ ఇట్లా లేస్తుందా, లేకపోతే వాళ్ళ అవుట్ ఫిట్ కరెక్ట్ ఉందా లేదో, ఫిట్ అవుతుందా లేదా, లూజ్ ఇప్పుడు హ్యాండ్స్ కానీ స్లీవ్స్ కానీ. సో చాలా ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా అంతే, ఎక్కువ నీకు ఆప్షన్స్ చూపిస్తూ ఉంటే ఏదో ఒక స్పేర్గా వాళ్ళు ఏదో ఒక సీన్ యాడ్ చేస్తారు, కట్ చేస్తారు, యాడ్ అయినప్పుడు మనకి సడన్గా వచ్చింది కాబట్టి అవుట్ఫిట్ సడన్గా ఉండాలి. సో ఆల్రెడీ ముందే ప్రిపేర్ అయ్యి లాస్ట్ మినిట్ చేసి మీరు ఎంత ప్రిపేర్ అయినా లాస్ట్ మినిట్ అయితే చాలా అవుతుంది. సో ఎప్పుడు ఆన్ సెట్లో ఇంకా వర్క్ చేస్తూ ఉండి నెక్స్ట్ ఏంటో చూసి సెట్ మనమే. మీకు అసలు బ్రేక్ తీసుకునే టైం ఉంటుందా? చాలా రేర్ ఉంటుంది, కానీ ఒక రోజుకి ఒక సెట్ ఆఫ్ చేంజ్ ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు, కెన్ డూ ఎనీథింగ్. చాలా చేంజెస్ ఉంటే చాలా కష్టం, ఎందుకంటే చాలా మంది రోల్స్ కానీ అట్లా ఉంటారు కదా, క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటారు కదా. సో అన్ని క్యారెక్టర్స్ కి యు విల్ బి డూయింగ్, ఈవెన్ లైక్ ద బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్స్
బ్యాక్గ్రౌండ్ కూడా మనమే, అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ తీసుకోము, చాలా మెయిన్ అసిస్టెంట్ డిజైనర్స్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వాళ్ళందరికీ కాస్ట్యూమర్స్ అన్నారు కదా, సో మనమే లుక్ అంత ఇస్తాం, కానీ ఎక్కువ వాళ్ళు టేక్ కేర్ తీసుకుంటారు. అంటే మనం జస్ట్ చెప్తే చాలు వాళ్ళు. ఇప్పుడు ఈ డాన్స్ సీక్వెన్సెస్ అవి అవుతుంటాయి కదా, వాటికి కూడా చేస్తారు. డాన్స్ కి అది ఇంకా చాలా, అప్పుడు డాన్స్ చాలా ఇంకా బ్లింగి ఉండాలి, కలర్ఫుల్ అది అది కూడా అంతే. ఇంకా డాన్స్ కొరియోగ్రాఫర్ డిసైడ్ చేస్తారు, అది డైరెక్టర్ కాకుండా. సో వాళ్ళకి ఒక లుక్ ఉంటది కదా, జనరల్ గా ఎట్లా ఉండాలి, ఇంత మంది ఉంటారు, ఇంత గర్ల్స్ బాయ్స్ కానీ, సో అది మళ్ళీ చేంజ్. సో మళ్ళీ డిపార్ట్మెంట్. ఓకే. ఆల్సో ఐ హర్డ్ ఇట్లా యాక్టర్స్ చాలా ఫజీ ఉంటారు, అంటే నాకు ఇది వద్దు, నాకు అది వద్దు అని చెప్పి అట్లా ఉండరని కాదు, కొంతమంది ఇంకా జస్ట్ వీ షుడ్ డీల్ విత్ దట్, అంటే కొంచెం ఐస్ చేయడం కానీ, ఇది మంచిగా ఉంటుంది సార్ మీకు, ఐస్ చేసి కొంచెం 2 minutes అంటే వాళ్ళే ఇంకా ఓకే ఇట్స్ ఫైన్ అంటారు. అంటే అసలు వద్దు నాకు ఇది, అంటే ఇట్లా అది వద్దు. కొన్నిసార్లు డైరెక్టర్ ఒప్పుకుంటారు, కొన్నిసార్లు హీరో ఒప్పుకుంటారు, ఇంకా వాళ్ళకి వీళ్ళని కన్విన్స్ చేయాలి అటు కానీ ఇటు కానీ. ఓకే. సో అదైతే సెట్ అవుతుంది రోల్కి అని డైరెక్టర్ ఒప్పుకున్నాను, డిఓపి ఇదే చెప్పిండు కలర్ అని, సో అటు వీళ్ళు ఒప్పుకోకపోతే అట్లా. సో మనం ఇంపార్టెంట్ అక్కడ కమ్యూనికేషన్కి కానీ ఒప్పియడానికి కానీ. ఓకే. సో అది ఉండాలి, ఆ స్కిల్ ఉంటే ఇట్ విల్ బి గుడ్. సో ఇప్పుడు నువ్వు ఈ వీటికి ఎలా అంటే టైమింగ్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి, లొకేషన్స్ కూడా చాలా దూరం ఉంటాయి, దే ప్రొవైడ్ ఎనీథింగ్? వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ అయితే దే విల్ ప్రొవైడ్. ఓకే. అవుట్డోర్ అయితే దే విల్ లుక్ ఆఫ్టర్. ఇంకా టైమింగ్స్ అంటే చాలా ఆఫే ఉంటుంది, మార్నింగ్స్ వెళ్ళి నైట్ రావడం, లేకపోతే 24 hours వర్క్ చేయడం, లైక్ 20 hours. సెక్యూరిటీ ఉంటుందా? ఉంటుంది. ఐ ఫీల్ సేఫ్. ఉన్న వాళ్ళు అంతే, జస్ట్ నువ్వు రెస్పెక్ట్తో ఉండు, వాళ్ళు రెస్పెక్ట్తో ఉంటారు. ఎక్కువ వేరే దాంట్లో ఎక్కడైనా నెగిటివిటీ ఆర్ ఏదైనా ఉంటుంది, మన దానికి ఎక్కువ తెలుస్తుంది అంతే. సో నువ్వు ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ అవసరం లేదు, వాళ్ళు ఇన్వాల్వ్ అయినా నువ్వు జస్ట్ ఇగ్నోర్, నీ పని నువ్వు చూసుకొని జస్ట్ మూవ్ ఆన్. సో ఇప్పుడు నీది నువ్వు స్టార్ట్ చేయడం అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్ చేసావా, లైక్ ఎవరితో వర్క్ చేసావా? అనుష పుంజల డిజైనర్. ఓకే. సో ఇంకా తను రీసెంట్గా అంటే దూత, శ్యామ్ సింగరాయ్, సో వీటికి వర్క్ చేసి యూ స్టార్టెడ్ విత్ వధువు, రైట్? వధువు. అసలు నీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది వధువు? ఫస్ట్ నీ కాలేజ్ అవ్వంగానే నువ్వు ఫస్ట్ దానికి చేసావు కదా, కాలేజ్ కన్నా ఇంకా 2 months ముందే ఇంకా వెళ్ళిపోయా. అంటే ఛాన్స్ వచ్చింది, ఎందుకు మిస్ చేసుకోవాలి అని. హౌ డిడ్ యూ గెట్ దిస్ ఆపర్చునిటీ? నీకు ఎలా తెలుసు? సీనియర్ వాళ్ళ ఫ్రెండ్ అసిస్టెంట్ డైరెక్టర్, సో సమ్ కాంటాక్ట్స్ జనరల్గా ఏం చేస్తావు అని అనగానే అసిస్టెంట్ డైరెక్టర్ అన్నారు. ఇంకా నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా టేక్ మై రెజ్యూమే ప్లీజ్, పోర్ట్ఫోలియో అంతే, జస్ట్ టేక్ ఇట్ ప్లీజ్, గివ్ మీ వన్ ఛాన్స్. వచ్చింది ఇంకా 1 month లోనే వచ్చింది. అంటే జస్ట్ నేను కూడా ఫాలో అయ్యా. నీకు ఐడియా ఉండే నేను స్టైలింగ్ చేస్తాను అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఫ్యాషన్. తర్వాత నేను చేసే కాస్ట్యూమ్స్ కానీ స్టైలింగ్ కానీ ఇంట్లో నో అదే అన్నారు, కానీ నేను సరే అప్పుడు చూసుకున్నాము. సో కమింగ్ బ్యాక్ టు వధువు, ఎలా ఉండేది నీ ఎక్స్పీరియన్స్? లైక్ ఇట్ వాస్ గుడ్. అంటే ఫస్ట్ కొంచెం భయపడ్డా, అంటే స్టార్టింగ్ ఇంకెవ్వరు తెలియరు కదా డైరెక్ట్. అంటే నేను అంటే ప్రాపర్ గా మనం కాలేజ్ లో నేర్చుకునే సబ్జెక్ట్స్ వేరు ఉంటుంది. వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద ఇండస్ట్రీ ఇట్స్ ఆల్ డిఫరెంట్, ఇట్స్ ఆల్ ఫాస్ట్ పేస్డ్. అవును. నువ్వు అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ ఎలా హ్యాండిల్ చేసావు? బేసిక్ గా ఇంకా చాలా పేషెన్స్ ఉండాలి, ఆల్వేస్ ట్రైంగ్ టు లెర్న్ సంథింగ్ న్యూ థింగ్స్. ఎందుకంటే చాలా ఎక్స్పెరిమెంట్స్ కూడా ఉంటాయి, చాలా చేయాలి. ఈ ఫీల్డ్ లో అయితే చాలా తిరగడం ఉంటుంది, ఒక్క ప్లేస్ నుంచి ఒకటి, కానీ సోర్సింగ్ కి కానీ లొకేషన్స్ అటు ఇటు. ఇప్పుడు సెట్ లొకేషన్ ఒక దగ్గర ఉంటుంది, నీ కాస్ట్యూమ్ వ్యాన్ కానీ నీ డిపార్ట్మెంట్ ఒక దగ్గర ఉంటుంది. సో నువ్వు అక్కడక్కడ చాలా తిరగాల్సి వస్తుంది, వెహికల్స్ ఉండవు ఆన్ ద స్పాట్. సో చాలా పేషెన్స్ ఉండాలి, అటు ఇటు తిరిగి అంత ఉంటేనే ఈ ఫీల్డ్ లోకి. లేదు ఇంకా నేను లేజీ, నేను ఊరికే నడవాలి అంటే నో నీడ్ ఆఫ్ హార్డ్ వర్క్ అయితే చేయాలి. ఐ థింక్ నువ్వు ఎంటర్ అయిన కొన్ని ఇయర్స్ అన్నా యూ హావ్ టు వర్క్. అంతే, ఎంతైనా హార్డ్ వర్క్ ఉంటే నువ్వు లైఫ్ అంతా ఇదే చేయవు. సో అసిస్టెంట్ నుంచి మళ్ళీ డిజైనర్, సో యూ డోంట్ నీడ్ టు
వర్క్ లాట్ ఎంతగానో తర్వాత చేయొచ్చు. మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ హౌ డిడ్ యువర్ మెంటర్ హెల్ప్ యూ? నీకు ఫస్ట్ రాగానే గైడ్ చేయడానికి అదంతా ఎలా హెల్ప్ చేశారు? షీ సో పేషెంట్. అది నేను తన నుంచి నేర్చుకున్నా అనుకుంటా. చాలా పేషెన్స్ ఎక్కువ తనకి. ఆల్వేస్ ఇది ఇట్లా చేద్దాం, ఆల్రెడీ సెట్ అయిపోతుంది కానీ స్టిల్ ఇంకా ఇంకా ఏమైనా చేద్దామా, ఇంకా మార్చొచ్చా, ఏమైనా న్యూ చేద్దామా, యా చాలా ఇస్తుంది. సో ఆల్వేస్ ఇంకా థింక్ చేయి అంటే ఓకే సెట్ అయిపోయింది రిలాక్స్ అవ్వచ్చు కానీ స్టిల్ ఇంకేమైనా చేంజ్ చేయొచ్చా, ఇంకేమైనా ఇన్నోవేటివ్గా చేయొచ్చా, యా ఆల్వేస్ ఎక్స్పెరిమెంట్ చేద్దామనో లేకపోతే అట్లా అట్లా ఎక్కువ ఎనర్జీ నాకు ఇంకా వర్క్ చేయాలని కానీ ఇంకా డిఫరెంట్గా. నేను చాలాసార్లు అడిగా అంటే మీకేం మోటివేషన్ ఏముంటుంది సేమే కదా అని. కొన్ని క్యారెక్టర్ కానీ ఒక్క రోల్ ఉంటుంది నిన్నది అది వచ్చే వరకు చేయబుద్ధి అవుతుంది, తర్వాత వాళ్ళు అంతా సెట్ అయినాక బాగుంది అంటారు. వాళ్ళ క్యారెక్టర్ యాక్చువల్ గా పోర్ట్రే చేసేది ఫస్ట్ వాళ్ళ అవుట్ఫిట్ మేకప్ ఇదే వాళ్ళది పోర్ట్రే చేస్తారు. సో మీరు దాని మీద మీ బట్టే ఆ క్యారెక్టర్, అందుకే అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. చాలాసార్లు వదిలేద్దామని అనిపిస్తుంది మ్యామ్, కానీ ఇంకా ఒక్క రోల్ కోసం కానీ ఒక క్యారెక్టర్ ఇట్లా అంత నీ హార్డ్ వర్క్ అంతా కనిపిస్తుంది కదా, మంచిగా అనిపిస్తుంది. ఓకే నైస్ నైస్. ఇప్పుడు నీకు ఏదో ఒక ఛాలెంజ్ వచ్చి ఉంటుంది కదా, నీకు లాస్ట్ మినిట్లో ఏదో చేయాల్సిందే అని, అండ్ నువ్వు నీ మెంటర్ కలిసి ఏదైనా ఛాలెంజ్ని ఓవర్కమ్ చేశారా? అంటే యూ ఫెల్ సో ప్రౌడ్ అబౌట్ ఇట్, అలా ఏదైనా మూమెంట్ ఉందా? ఒక రోల్ వచ్చేసి రీసెంట్గా ఫైట్ సీన్, అది మాకు లాస్ట్ అంటే వేరే లొకేషన్. ఓకే ఇది న్యూ మూవీ? యా న్యూ మూవీ. విచ్ మూవీస్? కిరణ్ అబ్బవరంస్ కా. ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసిన మూవీ, దానికి ఏదో మూవీ అన్నావు కదా కా. సో దానికి నీకు ఇంట్రెస్టింగ్ ఏమనిపించింది? అన్నిటికన్నా నీకు ఎక్సైటింగ్ ఈ పార్ట్ ఉంది అని? ఒక ఫైట్ సీన్ ఉండే, సో దానికి కాస్ట్యూమ్ ప్రిపేర్ చేయాలి. లాస్ట్ లైక్ 2 days ఇచ్చారు లిటరల్లీ. అది అవుట్ ఆఫ్ స్టేషన్, అంటే మేము షూట్ చేసేదంట అవుట్ ఆఫ్ హైదరాబాద్. సో మేము కావాల్సిన కాస్ట్యూమ్స్ అంతా తీసుకొని చేయాలి. చాలా డిఫరెంట్గా ఉండే, అంటే అసలుకి ఫ్యాబ్రిక్స్తో కాకుండా చేయాలి అది. ఓకే యా, సో అది చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అవుట్పుట్ వచ్చాక డైరెక్టర్స్కి చాలా అంటే చాలా నచ్చింది. సో అంటే మరి ఫ్యాబ్రిక్ లేకుండా ఎలా చేశారు ఎగ్జాక్ట్గా? అంటే బేసిక్గా ఫైట్ సీన్, సో ఫారెస్ట్, ట్రీస్, శాండ్ దానికి రిలేటెడ్ కాబట్టి మేము జూట్ తీసుకున్నాము. ఓకే సో దానికి అన్ని ప్లాన్స్ అతికించడం కానీ, దానిపైన కొంచెం రియలిస్టిక్ ఉండాలని కూలర్కి సో అది పెట్టాము. చాలా ఇన్నోవేటింగ్ అనిపించింది. సో అది చాలా మంచిగా వచ్చింది అవుట్పుట్ కూడా. ఓకే లైక్ చాలా సేయింగ్ ఇలా శాండ్ లో వాళ్ళు మర్జ్ అయిపోయినట్టు, సో అప్పుడు శాండ్ కి రిలేటెడ్ పెట్టి అక్కడే గ్రాస్ ఉన్నట్టు, ఫారెస్ట్ కాబట్టి అంత డ్రై గ్రాస్ కానీ డ్రై ఎక్కువ ఉంటుంది కదా, సో అన్నీ అట్లా ఆర్టిఫిషియల్ కానీ న్యాచురల్ అది చేసేటప్పుడు చాలా మంచిగా అనిపించింది. అవుట్పుట్ కూడా చాలా మంచిగా వచ్చింది కాబట్టి అలా చాలా రోల్స్, చాలా క్యారెక్టర్స్ వస్తాయి, సడన్ గా చెప్తారు, సడన్ గా ఒకటి యాడ్ అవుతుంది. సో అన్ని ప్రిపేర్ అయి ఉండాలి అంతే. ఓకే అండ్ ఈ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు లైక్ మీరు కూడా అక్కడికి వెళ్తారు కదా కంపల్సరీ, ఫిట్టింగ్స్ అవన్నీ చూసుకోవడానికి. డిజైనర్ రాకపోయినా అసిస్టెంట్ అక్కడ మీకు సడన్ గా ఒక చేంజ్ చేయాలంటే యువర్ టీమ్ ఇస్ ఆల్ హియర్, వాట్ ఇఫ్ అక్కడ చేంజెస్ చేయాలంటే ఎట్లా? అంటే అందుకే సో స్క్రిప్ట్ ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటాం, సో ఇంకా చేంజెస్ ఉన్నాయా. సో ఇప్పుడు సాంగ్ 5 కాస్ట్యూమ్స్ అన్నది అనుకోండి, మేము ఈజీగా 7 to 8 తీసుకెళ్తాం. మా మీద చాలా ఎక్కువ నమ్మకం వాళ్ళకి లేకపోయినా. సో ఎందుకన్నా ఎక్కువ ఎక్స్ట్రా తీసుకెళ్తాం, స్టిల్ అడుగుతారు. సో ఇక్కడ ఉంటుంది కదా ఒక టీం, ఆల్రెడీ వాళ్ళని ప్రిపేర్ చేసుకోవాలి, సోర్స్ తెలుస్తూ ఉంటుంది ఎక్కడ ఎవరేం చేస్తున్నాము. సో ఇక్కడ కూడా వర్క్ అవుతూ ఉంటుంది, సడన్గా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, అప్ టు డేట్ కానీ ఇంకా ఉంటుంది, బ్యాకప్ అయితే ఉంటుంది. కొంచెం కష్టం అనిపిస్తుంది ఆ 2 days సెట్ అయ్యే వరకు, బికాజ్ లాస్ట్ మినిట్ కదా. అంతే, కానీ ఇంకా మనం ఇంకేం చేయలేం, మన మీదే ఉంటుంది లాస్ట్ ఈ కాస్ట్యూమ్స్ అంటారు, ఏదైనా కాస్ట్యూమ్స్ డిలే. సో ఇంకా మనం రాకుండా ఆప్షన్స్ పెట్టుకుంటాం. ఆల్సో ఈ సెట్స్ లో వర్క్ చేసేటప్పుడు నీకు స్టార్ స్ట్రక్ మూమెంట్ వచ్చింది? ఓకే ఈ సెలబ్రిటీస్ అందరూ నేను దగ్గర నుండి చూస్తాను అంటే స్టార్ట్ కాకముందు ఫుల్ ఉండే ఇట్లా రోజు సెలబ్రిటీస్తో ఉంటాం, చేస్తాం 1 week అంతే. తర్వాత ఇంకా సెలబ్రిటీ అంటేనే ఓకే సెలబ్రిటీ
ఇంకా లైట్ అనిపిస్తుంది హ్యూమన్స్ మనలాగానే బికాజ్ యూ కీప్ సీయింగ్ చాలా రోజు ఉంటుంది మాట్లాడతాం జస్ట్ నార్మల్ ఫన్ టాక్. అంటే ఇప్పుడు జనరల్ గా నువ్వు ఇలా కాస్ట్యూమ్ డిజైనర్ ఫర్ దిస్ సర్టెన్ మూవీ అని చెప్పంగానే జనాల రియాక్షన్ ఎట్లా ఉంటుంది? అంటే ఏముంది బట్టలే కదా జస్ట్ తెచ్చి పెడతారు, అక్కడ ఉన్నాయి కొని పెడతారు, కానీ అన్నీ ఉండవు అట్లా. ఉంటాయి అట్లా ఉండవని కాదు, కానీ కొన్ని మూవీస్ ఫుల్ స్క్రాచ్ నుంచి అంటే నువ్వే ఫ్యాబ్రిక్ తెచ్చి డైయింగ్ చేసి స్టైలింగ్ అంటే డిజైన్స్ చూపించి అలా ఉంటాయి ఇలా ఉంటాయి. తెలియదు. ఇప్పుడు జస్ట్ కాస్ట్యూమ్ అనగానే కాస్ట్యూమ్ అనుకుంటారు, కాదు. ఫుట్వేర్ కానీ యాక్సెసరీస్ కానీ మేకప్ హెయిర్ మనమే చూసుకొని అన్ని వాళ్ళని బ్యాకప్ చేస్తూ చాలా ప్రాసెస్ ఉంటుంది. లైక్ యాక్సెసరీస్ కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చి ఇంకేం చేయొచ్చు అంటారు, మనదే కాకుండా. సో అంత ఈజీ ఏమి ఉండదు, కొన్నిసార్లు ఈజీ ఉన్నా అంత ఈజీ కాదు. ఆల్సో అందరికి ఇలా ఒక మిస్అండర్స్టాండింగ్ అనుకుంటా, మరి అదేంటో తెలియదు, బట్ ఇలా స్టైలిస్ట్ అనగానే దే థింక్ ఇట్స్ ఆల్ గ్లామరస్. ఏముంటది, జస్ట్ అది తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు వేసుకోవడం, ఇంతే ఉండదు. బట్ దే డోంట్ రియలీ నో వెనకాల అసలు ఎంత హార్డ్ వర్క్ చేయాలి. సోర్సింగ్ ఇస్ లైక్ ద క్రిటికల్ కోర్ పార్ట్ కదా, అది లేకపోతే చాలా కష్టం, అది చేయడమే చాలా కష్టం. సో బేసిక్ గా నీకు నాలెడ్జ్ ఉండాలి, అంటే ఎక్కడ మార్కెట్ ఉంటది అని. ఇప్పుడు ఆ బడ్జెట్ బట్టి కూడా యు హావ్ టు సోర్స్ ద ఫ్యాబ్రిక్స్, అదొక ఛాలెంజ్. అంటే ఈ బడ్జెట్ లోనే కంప్లీట్ చేయాలి, నువ్వు ఎక్స్ట్రా వాళ్ళు ఇయ్యరు, నువ్వే పెట్టుకోవాలి. సో ఎక్స్ట్రా అవుతుందంటే యూ కెనాట్ ఈవెన్ గివ్ ఎన్ ఎక్స్క్యూజ్. అంతే, నువ్వు ఆ బడ్జెట్ లో చేయి, నువ్వు ఆ బడ్జెట్ ఇచ్చినావు కాబట్టి ఆ బడ్జెట్ లో చేయాలి. సో చాలా కాంటాక్ట్స్ ఉండాలి టైలర్స్ వాళ్ళే కాకపోతే. ఇప్పుడు పెద్ద బడ్జెట్ అనుకో, పెద్ద డిజైనర్స్ వీ కెన్ గో, వీ కెన్ రెంట్ ఆర్ వీ కెన్ బై, దే కెన్ మేనేజ్. చిన్న అయితే ప్రాబ్లం అనిపిస్తుంది, కొంచెం బడ్జెట్ ఉంది కాబట్టి ఇంకా చూసి ఒక్కటి దొరికిందని అస్సలకి ఎప్పుడు ఆగొద్దు. సో ఇంకా సోర్సింగ్ ఇంకా 2-3 ప్లేసెస్ వెళ్ళాక ఈ 3లో బెస్ట్ చూసుకుంటే బెటర్, నీకు తెలుస్తుంది. సో ఆప్షన్ అంటే మీరు కొన్ని డిజైనర్స్ నుండి కూడా తీసుకుంటారు? ఎస్ డిజైనర్స్ దగ్గర. అంటే వాళ్ళు కోఆపరేట్ చేస్తారా డిజైనర్స్? మీకు వాళ్ళు ఏమైనా పే చేయాల్సి ఉంటుందా, లేకపోతే యూ కెన్ జస్ట్ డూ ఇట్ ఫర్ యాజ్ అ కొలాబరేషన్? కొంతమంది కొలాబ్, కొంతమంది చెయ్యను అంటే పే. ఇంకా ఇఫ్ మనకి బడ్జెట్ ఉంటే వీ కెన్ పే, బడ్జెట్ ఇవ్వలేకపోతే మనమే కొలాబరేషన్కి మాట్లాడుకొని. సో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్, ఆ స్కిల్స్ కానీ మాట్లాడడం, కన్విన్స్ ప్లీజ్ జస్ట్ సడన్ గా వచ్చింది అని ఇంకా ఏం కోఆర్డినేషన్ కూడా ఉండాలి చాలా. ఓకే అన్నా కానీ దే హావ్ టు మేక్ ద గార్మెంట్ రెడీ, చేయాలి. అండ్ ఆల్సో మీకు పాలసీస్ ఉంటాయి కదా, ఇఫ్ యూ హావ్ టు రిటర్న్ ఇట్ బ్యాక్ ఇన్ దట్ ఇంటాక్ట్ టైం ఉండాలి. ఇంకా ఎక్కువ టైం లేకపోతే ఇంకా ఎక్కువ పే చేయను మనం, లేకపోతే రెంటెడ్ అయితే అది ఉంటుంది. ఏమైనా డ్యామేజ్ ఉంటే ఫుల్ పేమెంట్ ఉంటుంది. సో నువ్వు అవుట్ఫిట్ మన దగ్గర ఉండదు, కాస్ట్యూమర్స్ వేరే దగ్గర. సో మళ్ళీ నువ్వు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో జస్ట్ తెచ్చుకున్నంత ఈజీ కాదు, మళ్ళీ ఒక్కటే తెచ్చుకోం కదా, చాలా ఆప్షన్స్ తెచ్చుకుంటాం. సో అన్ని చూసుకుంటూ ఉండాలి, కోఆర్డినేషన్ చేసుకుంటూ ఉండాలి, చాలా పెద్ద ప్రాసెస్. ఓకే, పెద్ద స్కీమ్ అయితే. సో ఇప్పుడు దాకా నువ్వు చేసిన వర్క్ లో నీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్, వర్స్ట్ ఇదే ఇంకా దీని నుంచి ఏమి ఉండదు అట్లా ఏమైనా అనిపించింది? వర్స్ట్ అని కాదు, కానీ చాలా ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటాయి. అంటే మధ్యలో ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నాము, కానీ ఆ డైరెక్షన్కి కానీ లేకపోతే ఆ ప్రొడక్షన్కి కానీ క్లారిటీ లేదంటే షూట్ పెట్టడం కానీ నెక్స్ట్ ఏంటో చాలా ఆన్ అండ్ ఆఫ్ ఉండే. సో అట్లా మధ్యలో ప్రాజెక్ట్స్ వదిలేసిన డేస్ కూడా ఉంటాయి. సో ఇంకా జస్ట్ వేరే ప్రాజెక్ట్ మూవ్ ఆన్ అవ్వడం ఉంటుంది. అండ్ వాట్ వాజ్ యువర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్? నేను తీసుకొని మంచి పని చేసా అని చెప్పి నీకు అట్లా అనిపించింది? అంటే బెస్ట్ అంటే వెన్ దే లైక్ యువర్ వర్క్, కానీ ఏది మిస్టేక్స్ రీడూస్ చెప్పకుండా ఇది మంచిగా అనిపిస్తుంది, అచీవ్మెంట్ లాగా చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మంచిగా ఈరోజు సెట్ మంచిగా ఉంది, కాస్ట్యూమ్ నుంచి ఏం ట్రబుల్ రాలేదు అని టాక్స్ వస్తాయి కదా, అప్పుడు మంచిగా అనిపిస్తుంది. అవుట్పుట్ కూడా మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్సో యూ ఆర్ సేయింగ్ రైట్, నువ్వు సెట్స్లో ఉండాలి, అంత టైమింగ్స్ అది ఉండాలి. మరి నీ ప్రొఫెషనల్ లైఫ్కి పర్సనల్ లైఫ్కి అసలు నీకు టైం ఉంటుందా నీ పర్సనల్ లైఫ్ కోసం? అంటే ఇప్పుడు టైం ఉంటుంది, అంటే ప్రాజెక్ట్కి గ్యాప్ తీసుకుంటే ఇప్పుడు మధ్యలో ఇక ప్రాజెక్ట్ అయ్యే వరకు ఉండదు, కానీ నువ్వు బ్యాలెన్స్ చాలా తక్కువ. ఇప్పుడు మాకు ఇప్పుడు సెట్ స్టార్ట్ అయ్యే వరకు, షూట్ స్టార్ట్ అయ్యే వరకు ముందంతా సోర్సింగ్ చేయాలి. సో మ్యాక్స్ మేము సోర్సింగ్ చేయాలి కాబట్టి వీక్ ఏ డే ఆఫ్ ఉండదు. జనరల్గా ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కన్నా మండే టు సాటర్డే చేస్తారు, సండే లీవ్ తీసుకుంటారు.
కానీ వాళ్ళు ఆఫీస్ లో వర్క్ ఉన్నా బట్ మీది మాత్రం ప్రొడక్షన్ సో నడుస్తుంది కాబట్టి you నడుస్తూనే should ఉంటది, always be సోర్సింగ్ there. ఎప్పుడు ఏదో ఒకటి ఉంటది, ఇంకా యాడ్ ఆన్స్ చేస్తారు వాళ్ళకి, ఇంకా లిమిట్ ఉండదు, అన్లిమిట్ ఏదో ఒకటి చెప్తారు ఏదో ఒకటి చెప్తారు ఏదో ఒకటి చెప్తారు. సో ఎప్పుడో ఒకసారి ఇంకా మనం అంత ఫాస్ట్గా సెట్ చేసుకొని ఇంకా మనం లీవ్ తీసుకోవడమే సపరేట్గా. ఒకవేళ మనకి సోర్సింగ్కి షూట్కి గ్యాప్ ఉంటే అప్పుడు మనం ఫ్రీ మధ్యలో బ్రేక్ ఉంటుంది. యా బట్ షూట్ స్టార్ట్ అయిందంటే ఇంకా షూట్ స్టార్ట్ అయినాక మనం సోర్సింగ్ లేకపోయినా సెట్లో ఉండాలి. అది మార్నింగ్ 6 to ఈవినింగ్ 6, లేకపోతే 6 to 9, 6 to 12, ఇట్ డిపెండ్స్. ఇంకా సో మార్నింగ్ 6 to నైట్ 12. యా 12, నెక్స్ట్ డే 2 వరకు. అండ్ వెన్ డు యు రెస్ట్? ఇట్లా ఉంటే ఇంకా నీకు మధ్యలో అంటే ఎక్కువ ఇది అవుట్డోర్స్ లో ఉంటది, సో అప్పుడు రెస్ట్ దొరుకుతుంది. అంటే ఇంకా నీకు రెస్ట్ అంటే స్లీపింగ్ టైం, అదే ఇంకా నీకు వేరే వర్క్ వేరే ఏం చేయడం పర్సనల్ మొత్తం డెడికేటెడ్లీ దీనికే ఈ ప్రాజెక్ట్ అయిపోయినాక ఇంకేదైనా ప్రాజెక్ట్. ఓకే, సో ప్రాజెక్ట్ మధ్యలో గ్యాప్ తీసుకుంటే బెటర్. అది మన ఇష్టం. అంటే ఇంకా అదే, అంటే వేరే ప్రాజెక్ట్ నువ్వు ఆన్ కావాలి, నువ్వు స్టార్ట్ చేయాలి అంటే మన చేతిలోనే ఉంది. నువ్వు పక్కా లేదు, నీకు అది నచ్చింది, నీకు చేయాలనిపిస్తే చేయవచ్చు, అట్లా ఏం లేదు. ఇంకా రెస్ట్ అంటే మన మీద డిపెండ్ అయి ఉంటుంది. వర్కింగ్ అంటే స్టార్ట్ అయినాక ఇంకా రెస్ట్ గురించి మర్చిపోవాలి అసలు, ఇంకా ఛాన్స్ కూడా ఉండదు. ఐ మీన్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఎంజాయ్ దట్ ఇట్స్ ఫైన్. బికాజ్ నీకు ఇంట్రెస్ట్ లేకుండా నువ్వు ఇది చేయడానికి వచ్చావు అనుకో, నీకు కంప్లైంట్స్ తప్ప ఏముండవు. ఫుల్ ప్రెషర్ ఉంటుంది, చాలా చేంజెస్ అంటారు. నువ్వు అన్ని నీకు ఒక ఐడియా ఉండాలి, నీకు ఆ ప్యాషన్, నీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే కానీ నువ్వు అవన్నీ కూర్చొని పేషెన్స్ తో చేయలేవు కదా. ఆల్సో లైక్ యాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్, అంటే ఎవరు తీసుకోవాలి, ఎట్లాంటి వాళ్ళు తీసుకోవాలి ఈ కెరియర్ కానీ కోర్స్ కానీ, ఎవరు తీసుకుంటే బెటర్? అంటే ఇప్పుడు ప్యాషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జనరల్గా అందరూ డాక్టర్స్ లేకపోతే బీటెక్ అంటే వాళ్ళకి ఎక్కువ ఇది ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే తెలియదు, అదే కదా ఫ్యాషన్కి ఇట్లా ఉంటాయా అది. సో ఇప్పుడు బీటెక్ అంటే నువ్వు చదివి నీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఒక నాలెడ్జ్ ఉంటే ఇంకా ప్రెషర్ వల్ల వర్క్ చేయొచ్చు. కాకపోతే ఇది అట్లా నువ్వు చదువుకొని చెయ్యలేవు, ఎంత చదువుకొని చేసినా ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. ఎందుకంటే నువ్వు కొత్తది రోజు ఏదో ఒకటి డిఫరెంట్ అట్లా అసలు ఛాన్స్ ఉండదు. సో ఆల్వేస్ యూ షుడ్ ట్రై న్యూ థింగ్స్, ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్. వర్క్ ఉన్నా లేకపోతే నువ్వు ఇంకా నీది నడుస్తూనే ఉండాలి పక్కా. నీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది, సడన్గా ఎవరైనా వచ్చి ఇంకా ఏమైనా అడుగుతా కానీ. సో రీసెర్చ్ చేస్తూ ఉంటే బెటర్ ఎక్కువ. సో ప్యాషన్ చాలా ఇంపార్టెంట్, పేషెన్స్ ఉండాలి. సో ఎందుకంటే డే అండ్ నైట్ చేయాల్సి వస్తుంది, నువ్వు అక్కడ ఇక్కడ తిరగాలి, కమ్యూనికేషన్. సో ఇవి ఇంపార్టెంట్. అంటే యాజ్ అ ఉమెన్ నీకు ఏదైనా ఛాలెంజింగ్ అనిపించిందా ఈ ఫీల్డ్లో ఎంటర్ అవుతున్నప్పుడు? ఛాలెంజింగ్ అంటే ఇంకా చాలా మంది రిస్క్ ఎందుకు తీసుకుంటున్నావు, లేకపోతే టైమింగ్స్ ఆర్ గర్ల్స్ కాబట్టి, యా ఇంకా ట్రావెలింగ్ ఉంటుంది. ట్రావెలింగ్ వాళ్ళు ఇస్తారు కాబట్టి కొంచెం అక్కడ సేఫ్ అనిపిస్తుంది. సో ఎంత కష్టం, జస్ట్ స్లీప్ కానీ టైమింగ్స్ కానీ ఎందుకు ఇంత కష్టపడడం, ఇష్టం కాబట్టి ఏదైనా ఎక్కడైనా హార్డ్ వర్క్ ఉంటుంది. సో జస్ట్ టైమింగ్స్ ఒకటే ఆఫ్ ఉంటుంది దీంట్లో అంతే. ఇప్పుడు జనరల్గా ఐటీ 9 to 9 కానీ 9 to 5 ఆ టైప్స్ ఉంటుంది కదా, మనకు అట్లా అసలుకి ఇక టైమింగ్స్ ఉండవు. మార్నింగ్ వెళ్తే నైట్ రావడం, ఆ టైమింగ్స్ ఒకటి బ్యాలెన్స్ చేసుకుంటే ఇట్ విల్ బి గుడ్. ఓకే, ఇప్పుడు నువ్వు వర్క్ చేసినంతా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కోసమే కదా, అంటే పర్సనల్గా ప్రాజెక్ట్స్ ఏమైనా చేసావా, పర్సనల్ స్టైలింగ్ అట్లా, లేకపోతే 1 year టోటల్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్? ఓకే, సో ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో నువ్వు చేస్తున్నావు కాబట్టి పర్క్స్ ఏముంటాయి ఇందులో చేస్తున్నందుకు? వాట్ ఆర్ లైక్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ వర్కింగ్ హియర్ ఇన్ దిస్ ఫీల్డ్? అడ్వాంటేజెస్ అంటే జస్ట్ కాంటాక్ట్స్ వస్తూ నీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది, స్టైలింగ్ కానీ కాస్ట్యూమ్స్ ఎక్కడ ఇక్కడ ఇంకా ఈజీగా ఇప్పుడు బేసిక్స్ నుంచి తెలుస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ఏమైనా సొంతంగా బొటిక్ పెట్టుకోవాలన్నా, లేకపోతే ఏమైనా సొంతంగా బ్రాండ్ పెట్టుకోవాలన్నా నీకు కాస్ట్యూమర్స్ కానీ కాంటాక్ట్స్ వస్తాయి. ప్రమోషన్కి కూడా ఈ వాళ్ళు హెల్ప్ తీసుకోవచ్చు, యా కొలాబరేట్ చేసుకోవచ్చు కదా, లైక్ హీరోస్ వాళ్ళతో కానీ సెలబ్రిటీస్తో కానీ. సో ఇట్ విల్ బి డైరెక్ట్లీ వర్క్ విత్ దెం, నువ్వు వెళ్ళి అడగచ్చు నీకు ఇలా ప్రమోట్ చేసుకోవాలి, దే విల్ డూ. నీ వర్క్ చూసారు కాబట్టి అదొక బెనిఫిట్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నువ్వు నార్మల్గా ఇప్పుడు ఎవ్రీడే క్యాజువల్గా కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసేది వేరు, పీరియాడికల్ పాత మూవీస్కి పాత టైంలో చేసాను, లేకపోతే సైఫై మూవీస్కి అలా డిఫరెంట్ ఉంటుంది కదా, అంటే మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది?
కాస్ట్యూమ్స్ ఫ్యాబ్రిక్స్ అంటే నీకు చాలా రీసెర్చ్ అయితే ఉండాలి, చాలా డిఫరెన్సే ఉంటుంది. ఇప్పుడు జనరేషన్కి 20 years బ్యాక్ జనరేషన్కి ఆ ఫ్యాబ్రిక్ కానీ ఆ కలర్స్ కానీ ఎక్కువ అయితే ఫ్యాబ్రిక్ కలర్సే ఉంటుంది, మోడల్స్ కొంచెం సేమ్ ఉంటుంది, చూపించచ్చు మనం. చాలా రీసెర్చ్ అయితే ఉండాలి, చాలా నాలెడ్జ్ ఉండాలి, నువ్వు చాలా మూవీస్ అవి మరి వింటేజ్ టైంలో దొరుకుతాయి ఇప్పుడు ఇంకా ఫ్యాబ్రిక్. అదే అంటున్నా కదా, డైయింగ్ చేపించడం కానీ మనం డల్ చేపించడం కానీ ఆ మెథడ్స్ ఉంటాయి కొన్ని. ఓకే, సో పాతగా చేయడం, యూజ్డ్గా చేయడం, కొన్ని టీలో డిప్ చేసి తీయడం కానీ, సో అలా చాలా ఉంటాయి కొన్ని టెక్నిక్స్ అవి ఓల్డ్ చేయాలి అంతే. ఎక్కువ స్మాష్ చేసి ఇట్లా క్రష్ చేసి కానీ. ఇప్పుడు నువ్వు వధుము చేసిన దానికి కూడా అది కైండ్ ఆఫ్ లైక్ థ్రిల్లర్ మూవీ కదా, దానికి స్పెసిఫిక్ గా ఎలా ఉండే రీసెర్చ్? అంటే అది జనరల్ గా డబ్డ్, సో బెంగాలీ సిరీస్ కదా. సో అది ఎట్లా ఉండే అంటే, ఇప్పుడు జనరల్ గా నీ ఓన్ కొత్త మూవీ అంటే నీ కొత్త క్రియేషన్, సో ఏం కాదు, చాలా వెరైటీస్ చూపించచ్చు, నువ్వు అనుకుంది చూపించచ్చు, వాళ్ళు అనుకుంది నువ్వు చూపించచ్చు. కానీ ఇది డబ్ కాబట్టి సేమ్ అంటే ఆ క్యారెక్టర్స్ అలానే ఉండాలి. అది బెంగాలీ కాకపోతే మనం తెలుగు, సో ఆ కల్చర్కి ఈ కల్చర్, ఆ బెంగాలీ కల్చర్ ఎట్లుంటుందో మైండ్ లో పెట్టుకొని అదే తెలుగులో చూపించాలి, మన తెలుగు కల్చర్. సో కొంచెం సేమ్ ఉండాలి, అది ఇంకో ఛాలెంజింగ్. టోటల్ సేమ్ ఉండొద్దు, సేమ్ ఉండాలి, సిమిలర్ గా కొంచెం అలా, బికాజ్ క్యారెక్టర్స్ అవన్నీ అప్పుడే పోర్ట్రే అయ్యాయి కదా. సో బేసిక్గా ఇట్లా ఎంటర్ అయ్యే ముందు ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? కాస్ట్యూమ్ డిజైన్ అంటే ఇది అని ఏదైనా నీకు అనిపించింది? ఏదైనా ఇది నీకు జాయిన్ అయ్యాక నా ఎక్స్పెక్టేషన్ ఇది ఉండే బట్ ఇక్కడ ఇలా ఉంది అని చెప్పి? అంటే బేసిక్గా ఏదైనా రోల్ కానీ లేకపోతే ఏదైనా అవార్డ్స్ కానీ స్టైలింగ్ చేస్తాం కదా, వాళ్ళకి ఒకటే అవుట్ఫిట్ చాలు, ఒకటే రోజుకి కదా, లేకపోతే ఒక క్యారెక్టర్ అంటే మనకి తెలుస్తుంది ఎన్ని కావాలో. సో అన్నీ అనుకున్నా, కానీ చాలా ఎప్పుడు ఎక్స్ట్రా అంటే ఆప్షన్స్ పెట్టుకొని ఉండాలి అని తెలియదు. అంటే ఈజీగా అయిపోతుంది, ఒక్కదాంతో ఈజీగా అయిపోతుంది కదా షాపింగ్, సో వర్క్ ఎక్కువ ఉండదు అనుకున్నా. కానీ ప్రతిదానికి చాలా ఫోటోషూట్కి ఆప్షన్స్ కానీ, రోల్స్కి ఆప్షన్స్ కానీ 3-4 ఆప్షన్స్ ఉంటే బెటర్ ఉండాలి. ఆల్సో నాకు కూడా అది తెలియదు, అంటే లుక్ టెస్ట్ సపరేట్ డిఫరెంట్ మొత్తము, మళ్ళీ మెయిన్ ఇది. అవును, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు హీరో ఏదైనా మూవీకి కానీ ఒక రోల్ చేసే ముందు మెయిన్ క్యారెక్టర్స్కి ఫస్ట్ లుక్ టెస్ట్ అవుతుంది. లుక్ టెస్ట్కి కూడా 3-4 ఆప్షన్స్ కలర్ వైజ్ కానీ, ఎందుకంటే హీరోయిన్ స్కిన్ టోన్కి వాళ్ళకి ఏం సూట్ అవుతుందో చూస్తే వేరే ఉంటుంది, తన మీద కెమెరా మీద వేరే కలర్స్ ఉంటాయి. సో లుక్ టెస్ట్కే 3-4 ఆప్షన్స్ కలర్స్ ఉంటాయి. అదంతా అయిపోయినాక సెలెక్ట్ అయినాక అప్పుడు మెయిన్కి మనం తీసుకోవాలి ఫ్యాబ్రిక్స్ కానీ ఏదైనా, దాంట్లో షేడ్స్, డిజైన్స్, డిఫరెన్స్. ఓకే, సో అది కూడా ఒకటి ఉంది. ఇంకా వాళ్ళ టేస్ట్ కి కూడా మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి కాబట్టి యూ హ్యావ్ టు హ్యావ్ ఆప్షన్స్ కంపల్సరీ. అది రాని వాళ్ళకి ఇంకా తెలియదు, అందుకే ఇదంతా ఎక్స్పీరియన్స్ తో కానీ నువ్వు ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటే ఇంకా కొత్త వాళ్ళతో దెన్ యూ విల్ గెట్ టు నో. ఆప్షన్స్ ఉండాలి బెటర్. ఓకే, అండ్ ఆల్సో సాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకోవాలి ఫస్ట్ యాజ్ అ ఫ్రెషర్ జాయిన్ అవుతున్నప్పుడు? అంటే ఎక్కువ అయితే పెట్టుకోవద్దు, బికాస్ ఐ హర్డ్ ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరికీ అండర్ పే చేస్తారు, లేకపోతే అసలు పే చేయరు, టైం కి చేయరు, ఇట్లా ఇవన్నీ ఉంటది. ఇట్ డిపెండ్స్, ఇంకా అందరని కాదు, కొంతమంది అయితే ఉంటారు. ఎక్కువ అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఫస్ట్ నీ టాలెంట్ ఉంది కాబట్టి నీ వర్క్ చూపించాలి, ఎక్కువ నువ్వు వర్క్ చేసి నీ హార్డ్ వర్క్ ఐ థింక్ నీ స్కిల్స్ బిల్డ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే నిన్ను వాళ్ళు నమ్మాలి కదా, నీకేం ఎక్స్పీరియన్స్ లేకుండా నీకు అంత పే ఇచ్చి నీ నేమ్ అందరికి తెలిసే దాకా ఐ థింక్ యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ అంటే కరెక్ట్ సాలరీ అండ్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా నీ హార్డ్ వర్క్ నువ్వు చేస్తూనే ఉండాలి. ఆల్సో అంటే ఎంత టైం పడుతుంది ఒక సక్సెస్ఫుల్ కాస్ట్యూమ్ డిజైనర్ అవ్వడానికి? డిపెండ్స్. అంటే ఇప్పుడు ఎవరైనా హీరో కానీ ఎవరైనా సేమ్ స్క్రిప్ట్ తీసుకుంటే దే వోంట్ లైక్, అంటే ఊరికే అదే సేమ్ చేస్తారు అని. సో
డిఫరెంట్ చేస్తేనే ఎక్కువ రీచ్ ఉంటుంది, అన్నిటికీ చేస్తుంటారు. సో ఇప్పుడు డిజైనర్స్ కూడా సేమ్ స్క్రిప్ట్స్ కాకుండా పీరియాడికల్లో లేకపోతే హిస్టరీ, థ్రిల్లర్, కామెడీ అలా డిఫరెంట్ చేస్తుంటే అంటే తిను ప్రతి దాంట్లో చేయగలుగుతుంది. సో షీ కెన్ డూ ఎవ్రీథింగ్. రౌండర్ ఒకటి ఇలా ఎక్కువ సస్టైన్ అవ్వడం, తన ఎస్థెటిక్ కూడా అర్థమవుతుంది డైరెక్టర్స్ కి కూడా. జస్ట్ ట్రైంగ్ లుక్ కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్, ట్రైంగ్ సంథింగ్ న్యూ, అదొకటి పెట్టుకుంటే. ఆల్సో అంటే నేను చూసినంత వరకు అయితే దేర్ ఆర్ స్టైలిస్ట్ కొన్ని ఇయర్స్ చేసి తర్వాత ఇంకా కంప్లీట్ గా వాళ్ళు స్విచ్ అయిపోవడం లేకపోతే అట్లా. బికాస్ ఐ థింక్ దిస్ ఈస్ వన్ మెయిన్ రీజన్. ఎందుకంటే ఒకటే టైప్ ఆఫ్ కాస్ట్యూమ్ డిజైనింగ్ చేస్తూ ఉంటే ఇంకా అందరికి బోర్ అయిపోతుంది. బికాస్ దే వాంట్ ఫ్రెష్ ఐడియాస్ ఆల్ ద టైమ్. సో స్క్రిప్ట్ సెలెక్షన్ ఇంపార్టెంట్. ఎంత మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తే అంత బెనిఫిట్స్. అన్ని ఇయర్స్ నువ్వు సస్టైన్ అవ్వచ్చు. ఓకే, అంటే వాట్ ఈస్ వన్ థింగ్ దట్ పీపుల్ షుడ్ నో అబౌట్ ది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ? ఫన్నీ ఉంటుంది, స్ట్రిక్ట్ అని ప్రెషర్ అని ఎప్పుడు ఉండదు. ఎప్పుడు ఉంటుంది మన వర్క్ కాకపోతే, ఒక క్లారిటీ లేకపోతే, నువ్వు నీ వర్క్ చేయకపోతే అప్పుడు ప్రెషర్ ఉంటుంది. లేకపోతే ఎప్పుడు జోయల్గా ఉంటారు అందరూ, లైక్ గివ్ అండ్ టేక్. నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు, దే విల్ గివ్ రెస్పెక్ట్. నువ్వు ఎలా బిహేవ్ చేస్తే వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. అంటే ఇప్పుడు నీకు ఫిలిం ఇండస్ట్రీ అనగానే పీపుల్ విల్ బి లైక్ అంటే చాలా ర్యాష్ గా మాట్లాడతారు, రూడ్ గా ఉంటారు, అలా కూడా ఉంటారు. ఎక్కడైనా ఉంటది, మనది ఈజీగా తెలుస్తుంది అంతే. సో జస్ట్ డీల్ విత్ అంటే ఇగ్నోర్ చేయడం, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకపోవడం. అది మనం హార్ట్ కి తీసుకో, వాళ్ళ ప్రెషర్ ఉంటుంది. బట్ ఐ థింక్ యూ షుడ్ ఆల్సో గో త్రూ ఆల్ ఆఫ్ దిస్. చాలా కామన్ అని పేషెన్స్ ఉండి జస్ట్ మూవ్ ఆన్ అయిపోయి ఓకే ఎక్కువ పట్టించుకోద్దు అంతే. అంటే ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ కూడా ఉంటుందని చెప్పి పక్కా ఉంటుంది అట్లా. ఓకే, లైక్ గివ్ అస్ వన్ ఎగ్జాంపుల్. అసలు నీకు ఎప్పుడు అనిపించింది ఇది ఫ్రెండ్లీగానే ఉంది, అందరు అనేటట్లు లేదు అని? అంటే జనరల్గా ఎప్పుడైనా డైరెక్టర్స్తో కానీ మంచిగా వర్క్ చేస్తూ అందరం కలిసి ఫుడ్ తింటాం, లైక్ ఆర్డరింగ్ చాలా మంచిగా ఉంటుంది. ఎప్పుడు డిస్టర్బ్గా అనిపించలే నేను చేసే వర్క్ అంతా, బికాస్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ అంటే ఇంకా వాళ్ళు వర్కర్స్ అంతా ఎప్పుడు డిఫికల్టీ అనిపించలేదు. ఓకే, సో ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దిస్ నీ వర్క్ అంతా ఇంత దాకా చేసావు, ఇంత దాకా వచ్చావు కదా, నీ యంగర్ సెల్ఫ్కి నువ్వు ఏదైనా అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నావా? నాలెడ్జ్ ఇంకెక్కువ ఉంటే బెటర్ అనిపిస్తుంది. అంటే కాలేజ్ డేస్లో అంటే కోవిడ్, సో ఐ కాంట్ హెల్ప్. ఇంటర్న్షిప్స్ కానీ ఎక్కువ ఫ్యాషన్ షోస్ జరుగుతూ ఉంటాయి, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఇంకా డిఫరెంట్ దగ్గర ప్లేసెస్ వర్క్ చేస్తే ఆ 4 years ఇంకెక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా ఎక్స్పీరియన్సే కావాలి, కాలేజ్ అవ్వగానే ఎక్స్పీరియన్స్ రాదు. సో డ్యూరింగే నువ్వు ఎక్కువ ఇంటర్న్షిప్స్ వేరే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయితే నీకు బిహైండ్ ద సీన్స్ తెలుస్తుంది. బిహైండ్ ద సీన్స్ తెలిస్తే నీకు ఈజీ అయిపోతాయి వర్క్, ఎక్కడ వర్క్ చేయాలి, ఏం చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. నేను మహా అంటే 2 months వర్క్ చేసాను ఇంటర్న్షిప్ అంతే. ఓకే, సో అది చేసుంటే ఇంకా చాలా ఈజీ. అంటే నీ కాలేజ్లో అయ్యే ఈవెంట్స్ దానికి కూడా నువ్వు పార్టిసిపేట్ చేస్తే అది కూడా హెల్ప్ అయ్యి చాలా అదే దానివల్ల. సో చాలా ఇంపార్టెంట్. ఫ్యాషన్ దాంట్లో అయితే ఎక్కువ ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయితేనే నువ్వు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు ఈజీగా ఉంటుంది. ఓకే, సో జనరల్గా అంటే ఇప్పుడు ఈ ఫ్రెషర్స్ ఉంటారు కదా, కాస్ట్యూమ్ డిజైనర్ స్టైలిస్ట్ అయ్యే వాళ్ళు, మూవీ దానికి వస్తే నేను విన్నది ఏంటంటే దే విల్ జస్ట్ మేక్ యూ రన్ ఎరెండ్స్. అంటే నీకు సోర్సింగ్ అని అది అని నీకు బయటకు పంపించడమే ఉంటుంది, మొత్తం అంతా తిరగడం ఉంటుంది. బట్ అంటే ఇది నీకు పోర్ట్ఫోలియోకి హెల్ప్ అవుతుందా యాక్చువల్గా? అవుతుంది చాలా. అయితే బయట తిరగాలి, సోర్సింగ్ ఉంటుంది. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత బెనిఫిట్. అంటే ఇప్పుడు నువ్వు తిరగడం వల్ల నీకు తెలుస్తుంది కదా ఎక్కడ ఏం దొరుకుతుంది, చేయొచ్చు. సో నువ్వు సొంతంగా ఏమైనా చేసుకోవాలన్నా యూ కెన్ సోర్స్ ఫ్రమ్ దట్. సో ఆ పోర్ట్ఫోలియోనే నీకు ఈజీగా అయిపోతాయి. ఇప్పుడు నువ్వు మళ్ళా స్టార్టింగ్ నుంచి కాకపోయినా నీకు ఎక్కడ దొరుకుతుందో తెలుస్తుంది కదా, ఎవరు చేస్తారో తెలుస్తుంది. సో చాలా ఈజీ అయిపోతాయి వర్క్. సో నువ్వు బేసిక్ నుంచి వెళ్ళడమే బెటర్. సో నువ్వు ఈ ఎరెండ్స్ అన్ని రన్ చేస్తేనే నీకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది, నీ పోర్ట్ఫోలియో క్రియేట్ అయిపోతుంది eventually. Because after a few years నువ్వు చేసి you will also one day become like the main costume designer, right? Just you can manage అప్పుడు నీ కిందనే వర్క్ చేసేటోళ్ళు ఉంటారు. సో అంటే ఇప్పుడు ఈ ఫీల్డ్లో గ్రోత్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి?
అంటే స్కోప్ ఎలా ఉంది నీకు అంటే ముందర చాలా డిఫరెంట్ ఉండేది కదా, అంత నాలెడ్జ్ ఉండేది కాదు, బట్ మోర్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు ఫ్యాషన్ నౌ. సో ఇప్పుడు నెక్స్ట్ గ్రోత్ ఎట్లా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? ఉంటుంది, ఇంకా హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. సో ఎక్స్పీరియన్స్ కావాలంటే నువ్వు ముందు నుంచి వర్క్ చేసింది ఉంటే బెటర్. గ్రోత్ అయితే దేంట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ దీనికే ఉన్నదని నేనైతే బిలీవ్ చేస్తా. డిఫరెంట్ చాలా తక్కువ మంది ఉంటారు, సో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. కాంటాక్ట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఆ కాంటాక్ట్స్ కావాలంటే నువ్వు ముందు వర్క్ చేయాలి. వర్క్ చేయాలంటే ఎక్స్పీరియన్స్ అంటే హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. అండ్ నువ్వు కాంటాక్ట్స్ ని బిల్డ్ చేసుకోవాలంటే నువ్వు ఏమేం చేస్తావు? ఇంటర్న్షిప్స్ బేసిక్, ఎన్ని ఇంటర్న్షిప్స్ కానీ ఫ్యాషన్ షోకి, ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ కూడా చేయొచ్చు, అలా చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకుంటేనే లైక్ వాళ్ళని కూడా వాళ్ళకి ఇచ్చేయాలి. లైక్ ఐ విల్ బీ ఫ్రీ ఫర్ ఎవ్రీ డే, లైక్ ఎనీ టైమ్. సో నీ వర్క్ చూస్తారు వాళ్ళు, సో వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుంది. సో ఆల్రెడీ వర్క్ చేసావు కాబట్టి వాళ్ళతో దే విల్ బీ ఫ్రీ ఉంటుంది. ఓకే, సో కాంటాక్ట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ కాలేజ్ నుండి నీకు ఏమైనా హెల్ప్ఫుల్ అయిందా కాంటాక్ట్స్ ఏదైనా రావడంలో? యాజ్ యూ సెడ్ లైక్ నీ సీనియర్ త్రూ వచ్చింది అంటే ఇంకా కాలేజ్ వల్ల అని కాదు, జస్ట్ ఎక్కడి నుంచైనా కాంటాక్ట్స్ రావచ్చు. హెల్ప్ఫుల్ అంటే కోర్స్ ఇస్ రియలీ ఇంపార్టెంటా స్టైలింగ్ చేయడానికి, ఇది కాస్ట్యూమ్ డిజైన్ చేయడానికి? అది ఉంటేనే ఇది కాదు, అది ఉంటే బెటర్. నాలెడ్జ్ ఎప్పుడైనా వేస్ట్ అవ్వదు. నాలెడ్జ్ ఇస్ డివైన్. సో అంటే కొంతమంది ప్యాషన్తో కూడా వస్తారు, కానీ నీకు ముందు నుంచి చదువుకుంటే లైక్ ఎక్కడ ఏమి దొరుకుతాయని సోర్సింగ్, లైక్ ఈ 4 years నువ్వు చాలా ప్రాజెక్ట్స్ చేస్తావు. ఆ ప్రాజెక్ట్స్ చేయాలి అంటే నీకు సోర్సింగ్ తెలుస్తుంది, ఎక్కడ చేస్తారు, ప్రాసెస్ ఉంటుంది. సో నీకు ఈజీ అయిపోతుంది, నాలెడ్జ్ ఈజీగా వచ్చేస్తుంది డైరెక్ట్. సో యూస్ఫుల్, లైక్ కోర్స్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది అయిపోయాక నీకు మాస్టర్స్ అయినా చేయాలని ఉందా? స్టైలింగ్కి మాస్టర్స్ అంటే స్కోప్ ఏముంది, ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి? మాస్టర్స్కి అయితే స్టైలింగ్ డిఫరెంట్ ఉంది. ఇండియాలో కూడా ఉన్నాయి, రీసెంట్గా చాలా యాడ్ అయినాయి. సో ప్లాన్ అయితే ఉంది. సో లెట్స్ సీ, అంటే ఫ్యూచర్లో వర్కింగ్ చేసి వెళ్దాం అనుకున్నాం. ఓకే, ఇప్పుడు మీకు అవుట్డోర్ షూట్స్ అయితే అని చెప్పావు కదా, ఇన్ కేస్ మీకు అక్కడ సడన్గా సోర్సింగ్ చేయాలనుకో, ఇక్కడ నుండి అవ్వట్లేదు హైదరాబాద్ నుండి, సో అక్కడ మీరు సోర్సింగ్ చేయాలంటే ఎలా, ఏం చేస్తారు? లోకల్ మేనేజర్స్ ఉంటారు, అంటే ఆ లొకేషన్ ఇప్పుడు కర్ణాటక అయితే దానికి రిలేటెడ్, ఫిలింకి రిలేటెడ్, సో దే విల్ హెల్ప్. వాళ్ళు తీసుకుని ఎక్కడైనా వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమి ఉండదు. మనం వాళ్ళకి చెప్తే దే విల్ ఇట్లా ఆప్షన్స్ చూపించిన అయిపోతుంది. సో చాలా రేర్ కేసెస్ అది, చాలా అంటే చాలా. యాజ్ ఏ సెట్ ఆప్షన్స్ ఉండాలి మనకి అని, అది ఇక్కడ యూస్ఫుల్ అవుతుంది. ఎప్పుడో ఒక్కసారి అవుతుంది, లేకపోతే ఇట్స్ ఫైన్. ఆల్సో ఐ రియలీ వాంటెడ్ టు నో, ఇప్పుడు నువ్వు స్టైలిస్ట్ అని చెప్పంగానే పీపుల్ ఎక్స్పెక్ట్ యూ టు డ్రెస్ అప్ ఇన్ సర్టెన్ వే కదా, అంటే నీకు అది వచ్చాయా, నీకు కూడా అలాంటి కామెంట్స్? అంటే జనరల్గా అడుగుతారు, అంటే ఇప్పుడు ఎందుకు కొంచెం డ్రెస్ రావచ్చు కదా అని, కానీ మనకు అంత స్కోప్ ఉండదు. లైక్ పొద్దున్న 6కి వెళ్ళి నైట్ 9 వరకు రెడీ అయినా నీకు 1 hourకే, తర్వాత అంతా వర్క్ అటు ఇటు రన్ కి అంత ఫోకస్ టైం ఉండదు. తర్వాత ఇంకా అవసరం మహా అంటే 1 week రెడీ అయ్యేతో, తర్వాత ఇంకా లైట్. ఆల్సో అంటే అంత క్లోత్స్ చూసి గార్మెంట్స్ చూసి విల్ నాట్ కంఫర్టబుల్, ఎందుకంటే ఒక ప్లేస్ లో కూర్చుంటే యూ కెన్ డ్రెస్ అప్ ఆర్ స్టైల్ ఎనీథింగ్. టోటల్ అటిట్యూడ్ అన్ని కానీ చాలా కంఫర్ట్ ఇంపార్టెంట్. సో అందరూ చాలా చాలా కంఫర్టబుల్ బేసిక్. అంటే బయటకు వెళ్ళినప్పుడు కూడా డూ యూ యూజువల్లీ లైక్ టు డ్రెస్ అప్ ఆర్ జస్ట్ నార్మల్ గా డ్రెస్ అప్? Okay. All right. Okay. So lastly, I would like you to give some advice to our viewers or like aspiring students ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఏదైనా అడ్వైస్ ఇస్తావా? సో ఇది చాలా ఇంట్రెస్ట్తో ఉంటేనే వర్క్ అవుతుంది. సో చాలా ప్యాషన్ ఇంపార్టెంట్. క్రియేటివ్ ఉంటేనే ఓకే, అంటే నువ్వు ఒకటే ఫాలో అవుతా అంటే అవ్వదు. ఫ్లెక్సిబుల్, చాలా ట్రై అవుట్ చేయాలి, చాలా ట్రయల్స్ ఉంటాయి. ఎక్స్పెరిమెంట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఏదో ఒకటి చాలా పేషెన్స్ ఉండాలి. సో ఎందుకంటే సోర్సింగ్ ఉంటుంది, అటు తిరగాలి ఇటు తిరగాలి. ఇంకా నేను ఈ టైంలోనే వర్క్ చేస్తా, అంటే మనల్ని రెస్ట్రిక్ట్ చేసుకోవద్దు, ఫ్లెక్సిబుల్ ఉండాలి. అండ్ ఐ థింక్ నీ అవైలబిలిటీ బట్టి కూడా నీకు ఆపర్చునిటీస్ వస్తాయి కదా. సో ఎప్పుడు వర్క్ అనే ఉండాలి. గ్యాప్ తీసుకోవాలంటే ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ తీసుకో,
ఇట్స్ ఫైన్. ప్రాజెక్ట్ మధ్యలో గ్యాప్ ఇట్లా సిక్ అవుతూ ఉంటే చాలా కష్టం. సో పేషెంట్, ప్యాషన్, టైమింగ్ ఆర్ క్రియేటివిటీ, ట్రైంగ్ సంథింగ్ న్యూ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ హీ హ్యాస్ టు సే ఇస్ నెవర్ గివ్ అప్. మీకు ఎంత డిఫికల్టీ ఉన్నా కానీ కీప్ డూయింగ్ వాట్ యూ డూయింగ్ అండ్ కీప్ లెర్నింగ్ న్యూ స్టఫ్. Also, we are at the end of this video. I hope this was helpful. If it did, then please subscribe to our channel. Meeku etlanti doubts unna gaani do let us know through the comments or mere Instagram lo DM chesna. We would be happy to help you. Also, yeah, thank you so much for coming here. Thanks for your time. Say bye. See you next time. Bye.